అక్కర్. ఇంతవరకు మనము ఏం చేసుకున్నాం, లైట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్ చూసుకున్నాము. ఇప్పుడు ఈ కాల్విన్ సైకిల్ అనేది ఎక్కడ జరుగుతుంది అని చూస్తున్నాం. ఆల్రెడీ వీ హావ్ సీన్ దిస్ క్లోరోప్లాస్ట్, the shape of the chloroplast. You are familiar with this shape, I think. The double membrane envelope, thylakoids ఎక్కడ ఉన్నాయి, స్ట్రోమా, గ్రానా, దెన్ అంటారు అన్ని. And already the light reactions have been completed. These are the thylakoids or grana in which light reaction takes place. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతా ఉన్నాయి, ఒక క్లోరోప్లాస్ట్ లో జరుగుతా ఉన్నాయి. ఇంతవరకు మనం చూసింది లైట్ రియాక్షన్. ఇప్పుడు ఉన్న కాల్విన్ సైకిల్ ఎక్కడ జరుగుతా ఉంది అంటే స్ట్రోమాలో. ఎక్కడ స్ట్రోమా ఎక్కడ ఉంది, క్లోరోప్లాస్ట్ లోనే స్ట్రోమాలో కాల్విన్ సైకిల్ అనేది జరుగుతా ఉంది. ఓకే, we got from the light reaction what are the products, ATP, NADPH అన్ని కూడా వచ్చినాయి. which are the compounds. These ATP, NADPH are carried forward to stroma where the Calvin cycle occurs. It is also called as dark reaction. సింపుల్ గా మనకు లైట్ రియాక్షన్స్, డార్క్ రియాక్షన్స్ అని చెప్పుకుంటాం. సరే, మనం సింపుల్ గా చూసుకోవాలంటే ఈ డార్క్ రియాక్షన్ లో ఏం జరుగుతా ఉంది, కాల్విన్ ఆల్రెడీ ATP, NADPH వచ్చినాయి కదా. Here carbon dioxide gets fixed up in the Calvin cycle. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇంతవరకు మనం లైట్ రియాక్షన్ లో ఎక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇక్కడ కాల్విన్ సైకిల్ లోనే కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకు ఇక్కడ వస్తా ఉంది కాల్విన్ సైకిల్. సరే, సో వీఆర్ ఫెమిలియర్. ఎక్కడ జరుగుతా ఉంది, క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ ఎక్కడ జరుగుతుంది, స్ట్రోమా. స్ట్రోమాలో ఏం జరుగుతుంది, కాల్విన్ సైకిల్ ఆర్ డార్క్ రియాక్షన్ అనేది స్ట్రోమాలో జరుగుతా ఉంది. ఇంతవరకు లైట్ రియాక్షన్స్ అన్ని జరిగింది ఎక్కడ జరిగినాయి, గ్రానాలో. గ్రానాలో కూడా థైలాకాయిడ్స్ లో జరిగినాయి. ఓకే, సో ఐ థింక్ దిస్ ఫిగర్ వాజ్ ఫెమిలియర్ విత్. సరే, మనం డార్క్ రియాక్షన్స్ అనుకున్నాం కదా. వాట్ ఆర్ దీస్ డార్క్ రియాక్షన్? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as biosynthetic phase. You have to listen carefully, everyone. You have to note all the points. You have to keep one book and pen ready with you because so many equations are there in this reaction. Once if you write with me only what are the reaction taking place in the Calvin cycle, it will be easy for you to remember all those things. ఓకే, డార్క్ రియాక్షన్స్ ని ఇంకో పేరు ఏమంటాం, బయోసింథటిక్ ఫేజ్ అని కూడా అంటాం. ఈ పేరులోనే ఉంది. డార్క్ రియాక్షన్స్ అంటే ఏమి, డార్క్ లో జరిగేవా? అంతే కదా. మరి లైట్ రియాక్షన్స్ అంటే లైట్ లో జరిగేవి అన్నాము. డార్క్ రియాక్షన్స్ అంటే డార్క్ లోనే జరుగుతాయి కదా. కాదు, దట్ వాజ్ రాంగ్, కంప్లీట్లీ రాంగ్. దానికి డార్క్ రియాక్షన్ అని పేరు పెట్టినాము. కాకపోతే అవి లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. లైట్ తో దానికి సంబంధం లేదు, సంబంధం ఉండదు. అంటే లైట్ లో జరగవా మేడం అంటే లైట్ లోనే జరుగుతాయి, కానీ లైట్ తీసుకోవు. అంటే లైట్ independent reaction. Once again I am repeating you also get this in your NEET examinations అంతా కూడా. డార్క్ రియాక్షన్ అంటే ఏంటి అంటే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ అంటాము. దాంతో లైట్ కి సంబంధం లేదు, లైట్ అవసరం లేదు దానికి, డార్క్ రియాక్షన్స్ కి. కానీ చీకటిలోనే జరుగుతాయి అని రూల్ ఏం లేదు అక్కడ. బట్ దే డిపెండ్ అపాన్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద లైట్. లైట్ రియాక్షన్ లో నుంచి ఏదైతే ప్రోడక్ట్స్ వచ్చినాయో ATP, NADPs, దానిపైన డిపెండ్ అయ్యి ఉంటాయి ఏవి, డార్క్ రియాక్షన్స్ అనేది. సరే, మనకు లైట్ ఇంతకు ముందే చూసినాము లైట్ రియాక్షన్స్ లో ఏమేమి వచ్చినాయి మనకు, అసిమిలేటరీ పవర్స్ అని. సో ATP, adenosine triphosphate, and NADPH. These are the assimilatory powers which we got it from the light reaction. ఇప్పుడు మన దగ్గర రెడీగా ATP and NADPH ఉన్నాయి. ఎక్కడికి వచ్చి, స్ట్రోమాలోకి వచ్చి. సరే, దీంతో మనం కార్బన్ డైఆక్సైడ్ ని మిక్స్ చేస్తున్నాం. అగైన్ హియర్ మీరు దీనిలో క్లియర్ గా ఉండాలి లైట్ రియాక్షన్స్, డార్క్ రియాక్షన్స్ గురించి. ఇక్కడ చూడండి, ఫోటోసింథసిస్ లోనే ఈ 2 రియాక్షన్స్ ఉంటాయి. లైట్ రియాక్షన్స్ అంటే లైట్ నీడెడ్ టు ప్రొడ్యూస్ ఆర్గానిక్ ఎనర్జీ, ATP and NADPH. అలాగే డార్క్ రియాక్షన్స్ లో నో లైట్ ఈజ్ నీడెడ్. మీరందరూ చూడొచ్చు, నో లైట్, లైట్ అవసరం లేదు. Instead, dark reactions use ATP and NADPH to produce energy molecules. మనకు లైట్ అవసరం లేదు, కానీ ప్రోడక్ట్స్, లైట్ రియాక్షన్ లో ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో దానికి మనము అదే అవసరం, దేనికి, డార్క్ రియాక్షన్స్ కోసం అవసరం అనేసి. సో యూ గాట్ ఇట్. ఇంతవరకు మనం ఏం చదువుకున్నాం, ఇది డార్క్ రియాక్షన్ అనేది క్లోరోప్లాస్ట్ లో, స్ట్రోమాలో జరుగుతుంది. అండ్ డార్క్ రియాక్షన్స్ ని ఇంకో పేరు ఏమంటాం, బయోసింథటిక్ ఫేజ్ అంటాం. అండ్ దీస్ ఆర్ ఆల్సో ద లైట్ ఇండిపెండెంట్ ఫేజ్ ఆర్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద లైట్ రియాక్షన్. లెట్ us see.
ఇది మన క్వశ్చన్ మీరు చెప్పగలుగుతారు. ఇవి నోట్ చేసుకోండి. అలాగే లాస్ట్ లో మీకు సేమ్ క్వశ్చన్స్ అడుగుతాను అన్నమాట. డార్క్ రియాక్షన్స్ అక్కర్స్ ఓన్లీ ఇన్ లైట్, ఓన్లీ ఇన్ ద absence of light, independent of light, only in light, and independent of light. Which is the correct answer? You have to think carefully. You have to think carefully about these questions. ఇలాగా కన్ఫ్యూజింగ్ గా క్వశ్చన్స్ ఉంటాయి నీట్ లో గానీ కానీ. ఇక్కడ ఆన్సర్స్ ఏవేవో అన్ని లైట్ 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 కనబడతా ఉన్నాయి, కానీ కరెక్ట్ గా మీరు చూస్ చేయాలి. ఓకే, shall we move? You just note it down. I'll give you 2 seconds. In your book is necessary for this class. You should note everything whatever it is there in the class in your book. Okay, so he is the man Melvin Calvin. మనం ఇంతవరకు కాల్విన్ సైకిల్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఈ సైంటిస్ట్ మీదే కాల్విన్ సైకిల్ అన్న పేరు పెట్టి మెల్విన్ కాల్విన్ అయిన కాల్విన్ సైకిల్ ని కనుక్కున్నారు. అంటే మనకు ఆల్రెడీ 10th క్లాస్ లో యూ హావ్ సీన్ ద ఈక్వేషన్ 6CO2 + 12H2O gives rise to C6H12O6 + 6O2 + 6H2O in presence of light and chlorophyll అని ఈక్వేషన్ చూసుకున్నాం. అంటే అక్కడ కాల్విన్ లో కార్బన్ డైఆక్సైడ్ కంబైన్ అయ్యి గ్లూకోజ్ ఫామ్ అవుతా ఉంది. ఆ గ్లూకోజ్ ఎలా ఫామ్ అయ్యింది అని చెప్పేసి మెల్విన్ కాల్విన్ అక్కడ అనే కనుక్కున్నారు. అందుకే దాన్ని ఆయన పేరు మీద కాల్విన్ సైకిల్ అని పేరు పెట్టారు అన్నమాట. సో ఈయన ఎక్కడ కనుక్కున్నారు, ఏ విధంగా దేన్ని యూజ్ చేసి ఆల్గేలోనా క్లోరెల్లా ప్లాంట్స్ లోనా కనుక్కున్నారు, ఇది లాస్ట్ క్లాస్ లో అంతా కూడా చూసారు మీరు. ఓకే, ఇది సింప్లిఫికేషన్ గా సింప్లీ వీఆర్ గోయింగ్ స్టెప్ బై స్టెప్. ఆల్రెడీ దీన్ని చూసి అలాగే భయపడకండి. కాల్విన్ సైకిల్ అన్నాము. సైకిల్ అంటే సైకిల్ ఒక మనం ఏదైతే దాని నుంచి స్టార్ట్ చేసినామో అదే అగైన్ ఫామ్ అవుతా ఉంది కాబట్టి దాన్ని సైకిల్ అంటాం. ఇది రౌండ్ గా తిరుగుతూనే ఉంటుంది, అందుకే దాన్ని సైకిల్ అన్న. సరే, ఎవరు కనుక్కున్నారు? కాల్విన్ కనుక్కున్నారు కాబట్టి కాల్విన్ సైకిల్ అన్న. సో ఇంకా వేరే వేరే అన్ని పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏ విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చు. కాల్విన్ సైకిల్ అన్న అడగచ్చు, డార్క్ రియాక్షన్ అన్న అడగచ్చు, బయోసింథటిక్ ఫేజ్ అన్న అడగచ్చు, ఏదైనా అడిగినా కూడా సేమే అనుకోవాలి. సరే, మనం ఇక్కడ నుంచి ఫస్ట్ ఆల్రెడీ యూ నో 3 phases ఉంటాయి అనేసి ఒక్కొక్క ఫేజ్ ని మనం టూకీగా ఇక్కడ చెప్పుకుంటాను. తర్వాత మళ్ళీ ఈక్వేషన్స్ అన్ని కూడా డీటెయిల్ గా మనం దాంట్లో చెప్పుకుందాం. కార్బన్ ఫిక్సేషన్. సో కార్బన్ ఫిక్సేషన్ లోనే ఉంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి కార్బన్ ఫిక్సేషన్. కార్బన్ ఫిక్సేషన్ పేరులోనే ఉంది, కార్బన్ ని ఫిక్స్ చేస్తా ఉన్నాయి. సో వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్. కార్బన్ డైఆక్సైడ్ బైండ్స్ విత్ RuBP, రిబులోస్ బిస్ఫాస్ఫేట్, RuBP. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దేంతో కార్బన్ డైఆక్సైడ్ కంబైన్ అవుతా ఉంది? RuBP తో. అండ్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్? కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ కంబైన్ అయింది RuBP తో. ఏం ఫామ్ అయింది? PGA, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. This is very very important one. Already you have seen in the last class, but you have to remember ఇది ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతా ఉంది? RuBP తో. ఏది ఫస్ట్ ఫార్మ్డ్ ప్రోడక్ట్? PGA. ఇవి ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలి. సరే, ఇక్కడ మనము దీంతో పాటు కూడా RuBP ఇస్ అ షుగర్. హౌ మెనీ కార్బన్స్ ఉంటాయి ఇక్కడ RuBP లో అంటే 5 కార్బన్ కాంపౌండ్. RuBP అనేది 5 కార్బన్ కాంపౌండ్. రిబులోస్ 1,5 బిస్ఫాస్ఫేట్ అనేది 5 కార్బన్. హియర్ మాకు ఇక్కడైతే ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అయింది కదా. ఇది హౌ మెనీ కార్బన్ కాంపౌండ్? 3 కార్బన్. ఈ బుక్ లో మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ ఈజ్ RuBP. RuBP ఫుల్ ఫామ్ రిబులోస్ 1,5 బిస్ఫాస్ఫేట్. సో ఫస్ట్ ఫార్మ్డ్ కాంపౌండ్, దీన్ని సింపుల్ గా PGA, phosphoglyceric acid. So RuBP is how many carbon compound? 5 carbon compound. And PGA is how many carbon compound? 3 carbon compound. ఇక్కడ మనకు ఒక కథ ఉంది. ఫస్ట్ లోనే కాల్విన్ సైకిల్ లో అబ్జర్వ్ చేసినప్పుడు ఓన్లీ 3 కార్బన్ కాంపౌండ్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడే కనుక్కున్నారు అనమాట. ప్రోడక్ట్ అనేది ఫామ్ అయ్యింది. అంటే మనకు కార్బన్ డైఆక్సైడ్ CO2 లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 కార్బన్ ఉంది. అలాగే 3 కార్బన్ కాంపౌండ్ అయితే ఇది ఫామ్ అయ్యింది. కాబట్టి రియాక్టెంట్ ఏది ఉండాలి? 2 కార్బన్ కాంపౌండ్ ఉండాలి కదా. 2 కార్బన్ కాంపౌండ్ ఉంటేనే ఒక కార్బన్ డైఆక్సైడ్ తో కంబైన్ అయితే 3 కార్బన్ కాంపౌండ్ ఫామ్ అయింది. కానీ చాలా రోజుల తర్వాత చూస్తే అక్కడ 2 కార్బన్ కాంపౌండ్ ఏది అని వెతికితే ఏది దొరకలేదు అక్కడ. ఆ తర్వాత వెళ్ళేసి హౌ మెనీ కార్బన్ కాంపౌండ్ అని కనుక్కున్నారు? RuBP 5 కార్బన్ కాంపౌండ్ తో కలిసింది అనుకో. 5 కార్బన్ కాంపౌండ్ తో ఒక కార్బన్
కార్బన్ డైఆక్సైడ్ కలిసింది. అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి టోటల్ గా అక్కడ? 6 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి, కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. అప్పుడు ఇక్కడ హౌ మెనీ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి? 6 అంటే ఇది 3 కార్బన్ కాంపౌండ్, కాబట్టి ఎన్ని ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్? 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్స్ ఫామ్ అవ్వాలి. అందుకే ఇక్కడ మీకు బ్లూ కలర్ లో 3PGA అని చూపించినాం. అర్థమైందా? ఇప్పుడు ఇది అలాగే గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ రియాక్షన్స్ లో మీరు ఆల్రెడీ మనకు C6H12O6 ఫామ్ అవ్వాలంటే ఎన్ని కార్బన్ కాంపౌండ్స్ ఉండాలో మనకు చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ రియాక్టెంట్ ఈస్ RUBP. ద RUBP యొక్క ఫుల్ ఫామ్ ribulose 1,5-bisphosphate. It will give 3PGA, 2 molecules of 3PGA ఒక కార్బన్ డైఆక్సైడ్ తో. సరే, ఇక్కడ ఎంజైమ్ కూడా కావాలి కదా. ఎంజైమ్ ఏది యాక్ట్ చేస్తుంది అంటే రుబిస్కో చూడండి, RUBISCO, రుబిస్కో. దీని యొక్క ఫుల్ ఫామ్ ribulose 1,5-bisphosphate కార్బాక్సిలేజ్ ఆక్సిజనేస్. ఇక్కడ ఇది రుబిస్కో, ఇది అర్థమైంది. రుబిస్కోలో C కూడా ఉంది, O కూడా ఉంది. అంటే ఈ ఒక ఎంజైమే కార్బాక్సిలేజ్ యాక్షన్ చూపిస్తుంది, తర్వాత ఆక్సిజనేజ్ యాక్షన్ కూడా చూపిస్తుంది. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్, ఇంపార్టెంట్ ప్రోటీన్ కూడా దీంట్లో. ఇక్కడ మనము కార్బన్ డైఆక్సైడ్ తో కలుస్తా ఉంది కాబట్టి ఏ యాక్షన్ చూపించవచ్చు? కార్బాక్సిలేజా, ఆక్సిజనేజా? ఆబ్వియస్లీ కార్బాక్సిలేజ్ యాక్షనే చూపిస్తుంది. అప్పుడైతే ఆక్సిజనేజ్ యాక్షన్ ఎక్కడ చూపిస్తుంది అంటే ఫోటో రెస్పిరేషన్ లో మళ్ళీ ఇంకో ప్రాసెస్ వస్తుంది, అక్కడ ఆక్సిజనేజ్ అనేది మనం వాడతాం. ఇక్కడ మాత్రం కార్బాక్సిలేజే వస్తుంది రుబిస్కో నుంచి. కాబట్టి సో ఓవరాల్ వాట్ వీ హావ్ స్టడీడ్, కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్స్ విత్ RUBP టు ఫార్మ్ PGA, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఓకే, ఇంతవరకు అర్థమైంది. మన నోట్ చేసుకున్నారు అనుకుంటాను అందరూ. PGA ఫుల్ ఫామ్స్ అన్ని కూడా మళ్ళీ మీకు క్వశ్చన్స్ రూపంలో ఇవే వస్తాయి. సరే, ఈ ఫేజ్ నే ఏమంటారంటే కార్బాక్సిలేషన్. ఏం ఫేజు? కార్బాక్సిలేషన్ ఫేజ్ అంటాం. కార్బన్ డైఆక్సైడ్ కంబైన్ అయ్యింది కాబట్టి కార్బాక్సిలేషన్ ఫేజ్. సరే, ఇంతవరకు మనకు మన పిక్చర్ లో ATP NADPH రాలేదే. లైట్ రియాక్షన్ నుంచి మనము తీసుకొని వచ్చి ఇక్కడ వాడతాం అనుకున్నాం కదా ATP NADPH. మరి ఎక్కడ వాడతా ఉన్నాం? వాడలేదు ఇంతవరకు. సరే, ఇప్పుడు పిక్చర్ లోకి మనకు ATP NADPH అనేవి వస్తాయి. యూసి దట్ ఫేజ్ యూ కాల్ ఇట్ as రిడక్షన్ ఫేజ్. అర్థమవుతుందా? ఫస్ట్ ఫేజ్ ఏది? కార్బాక్సిలేషన్ ఫేజ్. సెకండ్ ఫేజ్ రిడక్షన్ ఫేజ్. ఇది నేను మీకు ఎందుకు ఈజీగా చూపిస్తానంటే మళ్ళీ నెక్స్ట్ రియాక్షన్స్ లో దీని మధ్యలో ఇంకా రియాక్షన్స్ ఉంటాయి, మళ్ళీ దీనికి ఇంకో ఫేజ్ కి మధ్యలో చాలా రియాక్షన్స్ ఉంటాయి. అవి గుర్తు పెట్టుకోవాలంటే ఇవి ఈజీగా సింప్లిఫైడ్ ఫార్మేట్ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. సరే, ఇక్కడ ATP NADPH అనేది మనం యూజ్ చేసుకుంటా ఉన్నాం ఈ రియాక్షన్ లో. అంటే రెడ్యూస్ అయిపోతా ఉన్నాయి ఇవి రెండు కూడా. అందుకే దాన్ని ఏమంటారంటే రిడక్షన్ ఫేజ్. ఈ ATP NADPH 3PGA తో 3PGA ని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, G3P అంటాం. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. సరే, ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేది ట్రయోస్ ఫాస్ఫేట్. ఇవన్నీ కూడా 3 కార్బన్ కాంపౌండ్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ATP NADPH అనేది ఇక్కడ ఈ ఫేజ్ లోనే ఉపయోగపడుతుంది. దాన్ని రెడ్యూస్ చేస్తా ఉన్నాయి అనేసి ట్రయోస్ ఫాస్ఫేట్ లో రిడక్షన్ రియాక్షన్ జరుగుతా ఉన్నాయి. అందుకే దాన్ని రిడక్షన్ ఫేజ్ అంటాం. సో ఫస్ట్ వన్ ఈస్ కార్బాక్సిలేషన్ ఫేజ్, సెకండ్ వన్ ఈస్ రిడక్షన్ ఫేజ్. ఓకే, ఇక్కడ ట్రయోస్ ఫాస్ఫేట్ లో కొన్ని ఈ కార్బోహైడ్రేట్ ఫార్మేషన్ లో కొన్ని కార్బన్ కాంపౌండ్స్ వెళ్ళిపోతాయి అనమాట. అంటే గ్లూకోజ్ ఫామ్ అవటానికి గ్లూకోజ్ మళ్ళీ సుక్రోజ్ గా, స్టార్చ్ గా. ఆల్రెడీ స్టార్చ్ అంటే స్టోర్డ్, మన ప్లాంట్ లో ఉన్న స్టోర్డ్ ఫుడ్ ని స్టార్చ్ అంటాము. సుక్రోజ్ మాలిక్యూల్స్ యూజ్ అయ్యేదాన్ని అలా ఫామ్ అయిపోతా ఉంటాయి. ఇక్కడ నుంచి కొన్ని కార్బన్ కాంపౌండ్స్ గ్లూకోజ్ లో, సుక్రోజ్ లో, స్టార్చ్ లో ఫామ్ అయిపోతాయి. మిగిలినవి ఎన్ని ఉన్నాయి అనేసి నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. అవన్నీ మళ్ళీ రీజనరేషన్ ఫేజ్, మళ్ళీ రీజనరేట్ అయ్యి ఇక్కడ RUBP ని అగైన్ ద సైకిల్ బిగిన్స్, ఆ సైకిల్ ఫార్మ్స్ RUBP. మిగిలిన కార్బన్స్ మళ్ళీ RUBP ని ఫార్మ్ చేసేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ సైకిల్ అలాగే సైకిల్ లాగా రొటేట్ అవుతా ఉంది కాబట్టి దాన్ని సైకిల్ అంటారు. మళ్ళీ RUBP ఫార్మ్ అయినందువలన దీని అంటే రీజనరేషన్ ఫేజ్ అంటారు. ఏమంటారు? రీజనరేషన్
ఫేజ్ అంటే అంటే మళ్ళీ జనరేట్ అవుతా ఉంది ఆర్యుబిపి. ఓకే. ఇక్కడ కూడా మనకు ఒక ఏటీపీ అనేది యూజ్ అవుతుంది. ఏటీపీని యూజ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఆర్యుబిపిగా కన్వర్ట్ చేసుకుంటా ఉన్నాము. సరే, మనకు ఎక్కడెక్కడ ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ అనేది యూజ్ చేసుకున్నాం? రిడక్షన్ ఫేజ్ లో ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ చేసుకున్నాం. అలాగే రీజనరేషన్ దగ్గర కూడా ఓన్లీ ఏటీపీనే యూజ్ చేసుకున్నాం. ఆల్రెడీ ఇవి ఏటీపీస్ అంతా కూడా అసిమిలేటరీ పవర్స్, ఏటీపీహెచ్ అసిమిలేటరీ పవర్స్ అనుకో. సరే, దిస్ ఈజ్ ఓన్లీ ఏ సింప్లిఫైడ్ డయాగ్రామ్. ఇది ఓన్లీ సింప్లిఫైడ్ డయాగ్రామ్. ఓన్లీ మనకు కార్బాక్సిలేషన్ ఏది, రిడక్షన్ ఏది, రీజనరేషన్ ఏది, అంతే. అవి చూపించడానికే ఈ స్లైడ్. మళ్ళీ ఇంకా రియాక్షన్స్ ఉన్నాయి, రెడీగా ఉండండి. మీ పెన్ పేపర్ పెట్టుకొని రెడీగా ఉండండి. సరే, this is also a simplified reaction in which you have CO2 combines carboxylation. మధ్యలో చూడండి, కార్బాక్సిలేషన్, రిడక్షన్, రీజనరేషన్, 3 parts. కార్బాక్సిలేషన్ ఏమైంది? ఆర్యుబిపి కనబడుతుందా? ఆర్యుబిపి CO2 తో కలిసి పిజిఏ అయింది. సరే, పిజిఏ మళ్ళీ దేంతో కలిసింది? ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ తో పై ఫాస్ఫేట్, త్రీ కార్బన్స్ ట్రయోస్ ఫాస్ఫేట్ జరిగింది. సరే, దీన్ని రిడక్షన్ అన్నాం. రీజనరేషన్ లో మళ్ళీ ఈ ట్రయోస్ ఫాస్ఫేట్ దగ్గర నుంచి మళ్ళీ షుగర్ లాగా ఫామ్ అయిపోయి మిగిలిన కార్బన్స్ ఎక్కడ పోయిన ఏటీపీని యూజ్ చేసుకొని మళ్ళీ ఆర్యుబిపి గా ఫామ్ అయిపోయాయి. సో దిస్ ఈస్ అ సైకిల్, సింప్లిఫైడ్ సైకిల్, 3 stages of the Calvin cycle. So what are the 3 stages? Carboxylation, reduction and regeneration. Wherever the ATP and NADPH are used, you have to remember that. Where the carbon dioxide we are using, we have to remember. So this is also called as C3 pathway. ఇంతవరకు ఎన్ని పేర్లు చూసాం దీనికి? క్యాల్విన్ సైకిల్, బయోసింథటిక్ ఫేజ్, డార్క్ రియాక్షన్, ఇప్పుడు ఇంకొక కొత్త C3 పాత్వే. ఒకసారి ఐడియా చేయండి, ఎందుకు దీన్ని C3 అన్నారు? ఎక్కడైనా విన్నారా? C3 అంటే కార్బన్స్ 3 ఉన్నాయి అనే కదా. సో ఎక్కడున్నాయి 3 కార్బన్ కాంపౌండ్? ఏది మనం చూసినట్లయితే ఫస్ట్ ఫార్మ్డ్ కార్బన్ కాంపౌండ్ ఏదది? ఫస్ట్ ఫార్మ్ కార్బన్ కాంపౌండ్ పిజిఏ, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. సో అదే దాంట్లో 3 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి దాని పేరు మళ్ళీ C3. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. C3 సైకిల్ అంటే క్యాల్విన్ సైకిల్, ఓ ఇది మనం చదువుకుంది ఇది కాదు కదా, అది కదా అనేసి పేర్లో డిఫరెన్స్ వేసిపోయి అందరూ చాలా మంది ఇలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకుండా వచ్చేస్తూ ఉంటారు. సో యూ షుడ్ నో ఆల్ ద నేమ్స్ ఆఫ్ దట్ సైకిల్స్ ఆల్సో. ఇది ఎందుకు మనకు ఆ ప్లాంట్స్ లో ఎక్కడైతే C3 సైకిల్ జరుగుతా ఉందో దాన్నే ఏమంటారంటే C3 ప్లాంట్స్ అంటాం. అంటే ఇంకా వేరే కార్బన్ కాంపౌండ్స్, ఇంకా చాలా కార్బన్ కాంపౌండ్స్ కూడా ఉండొచ్చా అంటే ఉన్నాయి. మీకు C4 సైకిల్ కూడా ఉంది. మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్ లో C4. ఎందుకు C4 అన్నాము? ఫస్ట్ ఫార్మ్డ్ ప్రోడక్ట్ వచ్చేసి C4, 4 కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి, అందుకే దాన్ని C4 సైకిల్ అన్నాము. సో దీంట్లో 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. సో ఇక్కడ ఫుల్ నేమ్ రాసుకోండి. ఇది కూడా యు హ్యావ్ టు రైట్ ఇట్, గుర్తుండే 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫస్ట్ ఫార్మ్డ్ కాంపౌండ్. దాంట్లో 3 కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని C3 పాత్వే ఆర్ C3 ప్లాంట్స్ అన్నాం. సో హియర్ వి స్టార్ట్స్, యూ హ్యావ్ టు రైట్ ఆల్ దిస్. C3 సైకిల్ గురించి రాయండి, లేదా కెల్విన్ సైకిల్ గురించి, అంటే ఇవి మొత్తం కూడా మీరు ఫేజెస్ లాగా రాయాలి. సో ఆల్రెడీ వీ హ్యావ్ స్టడీడ్ దిస్ వన్. కార్బాక్సిలేషన్ ఫేజ్ లో ఏం జరుగుతుంది? కార్బన్ అనేది కంబైన్ అవుతుంది. దేంతో కంబైన్ అయ్యింది? ఆర్యుబిపి. అక్కడ యూజ్ అయిన ఎంజైమ్ ఏంటి? ఆర్యుబిపి కార్బాక్సిలేజ్ ఎంజైమ్. ఏం ఫామ్ అయింది? 3PGA, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఉన్న ఎంజైమ్ ఏంటి? రుబిసో. బాగా గుర్తుపెట్టుకోండి ఎంజైమ్ పేరు. దీనికి కార్బాక్సిలేజ్ యాక్టివిటీ కూడా ఉంటుంది, ఆక్సిజనేజ్ యాక్టివిటీ కూడా ఉంటుంది. మనం క్యాల్విన్ సైకిల్లో కార్బాక్సిలేజ్ యొక్క యాక్టివిటీని మాత్రమే ఇక్కడ మనం చూసుకుంటాం. సరే, ఇది ఆల్రెడీ యూ హ్యావ్ సీన్. రిబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్. ఎందుకు ఇన్నిసార్లు సైకిల్ చూపిస్తాను అంటే యూ షుడ్ కెప్ట్ ఇన్ యువర్ మైండ్. మొత్తం మీ మైండ్ లో అలాగే వచ్చేయాలి. దేంతో కంబైన్ రిబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్. ఇక్కడ కార్బాక్సిలేషన్ ఫేజ్ అయింది. యూ హ్యావ్ డిఫరెంట్ పాత్, డిఫరెంట్ సార్లు మీకు చూపిస్తాను. సేమ్ అదే చూడండి. 3 ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్. ఇక్కడ మళ్ళీ రిడక్షన్ లో ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ యూజ్ అయినాయి, ట్రయోస్ ఫాస్ఫేట్ ఫామ్ అయినాయి. ఇక్కడ చాలా కాంపౌండ్స్ వస్తాయి మళ్ళీ. సరే, ఈ ట్రయోస్ కాంపౌండ్ లో మళ్ళీ రీజనరేషన్ లో మళ్ళీ ఏటీపీని యూజ్ చేసుకున్నాము. మళ్ళీ రిబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ చూసుకున్నాం. సరే, హియర్ ద ఫస్ట్ ఫోర్మోస్ట్ రియాక్షన్ కింద ఇక్కడ చూడండి. ద రియాక్షన్ యూ హ్యావ్ టు సీ 6 RUBP కనబడతా ఉందా కింద? 6 RUBP బాక్స్ లో. హౌ మెనీ RUBP? 6 RUBP.
combines with 6CO2. ఆల్రెడీ ఫస్ట్ లో మనం ఈక్వేషన్ చదువుకున్నాం. 6CO2 plus 6H2O gives rise to C6H12O6 plus 6O2 plus 6H2O. అలాగా C6H12O6 అంటే గ్లూకోజ్ లో 6 కార్బన్స్ ఉంటాయి. ఆ 6 కార్బన్ కావాలంటే మనకు ఎన్ని కార్బన్ డైఆక్సైడ్స్ కావాలి? 6 CO2s కావాలి. సో అలాగే RUBPs ఎన్ని? 6 RUBPs. ఒక నిమిషం, ఇక్కడ మనము కార్బన్ కాంపౌండ్స్ గురించి కొంచెం చూసుకుందాం. ఇప్పుడు చూడు, RUBP హౌ మెనీ కార్బన్ కాంపౌండ్ అన్నాము? 5 కార్బన్ కాంపౌండ్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ లో ఒకే కార్బనే ఉంది. దీన్ని అర్థం చేసుకుందాం. ఎందుకు మనం 6 RUBP 6 CO2 తీసుకోవాలి? సో 6 into 5, 6 5s are RUBP 5 కార్బన్, 6 5s are 30. మొత్తం ఎన్ని ఉన్నాయి? 30 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి దీంట్లో RUBP లో. 6 ఒక RUBP లో 5 కార్బన్స్ ఉంటే 6 RUBPs లో ఎన్ని ఉంటాయి? 30 కార్బన్. ఇక్కడ 6 CO2, 30 plus 6 36 వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి రియాక్టెంట్స్ లో? 36 కార్బన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, మనము 12 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అన్నాము. 12 ఎందుకు? PGA, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అంటే PGA. ఎన్ని కార్బన్ కాంపౌండ్స్ అన్నాము? 3 కార్బన్ కాంపౌండ్స్. ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ వచ్చేసి 3 కార్బన్ కాంపౌండ్. అంటే 12 into 3 హౌ మెనీ? 36. బ్యాలెన్స్ అయిపోయినాయా? ఇక్కడ 30, 6 5s are 30 plus 6 36 రియాక్టెంట్స్ లో. ఇక్కడ ఎందుకు 12 PG అంటే 12 into 3, ఇది 3 కార్బన్ కాంపౌండ్ కాబట్టి 12 3s are 36. అందుకే ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అలాగే రావాలి. ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా బై హార్ట్ చేసే విధంగా ఉండకూడదు. మీకు ఆటోమేటిక్ గా స్టార్టింగ్ లో మీరు స్టార్ట్ చేసినారంటే ఎండింగ్ వరకు మీ చేయి అలాగే రాసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఫెమిలియర్ అండ్ సో అండర్స్టూడ్ యూ షుడ్ బి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటిల్ అండ్ అన్లెస్ యూ అండర్స్టూడ్ యూ కాంట్ ఏబుల్ టు బై హార్ట్ చేస్తే అంత ఈజీగా రావన్నమాట. సో what is the equation? 6 RUBP plus 6 CO2 plus 6 H2O gives rise to 12 phosphoglyceric acid. ఓకే, 12 phosphoglyceric acid ఇలా వచ్చింది. సరే, నెక్స్ట్ ఫేజ్ మనం ఏమనుకుంటున్నాం? రిడక్షన్. రిడక్షన్ లో ATP NADPH ఫామ్ అయింది. చూపిస్తా ఉన్నప్పుడు రియాక్షన్స్ ముందు రిడక్షన్ లో ఏం జరుగుతుంది అన్న ఐడియా అనేది వచ్చేస్తుంది. ATP అండ్ NADPH అనేది ఫామ్ అయినాయి. సరే, దీస్ ఆర్ ద సిరీస్ ఆఫ్ రియాక్షన్స్. మనము ఇక్కడ ఏముంది? దేంతో స్టార్ట్ చేయాలి? మళ్ళీ 12 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఎక్కడ దాని యొక్క ప్రోడక్ట్, అక్కడ ఏదైతే ఫామ్ అయిందో ప్రోడక్ట్, దాని నుంచి మనం రిడక్షన్ లో స్టార్ట్ చేస్తాం. సో 12 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ప్లస్ 12 ATP NADPH ని యూజ్ చేసుకోవాలి కదా మనం. 12 ATP కావాలి. సో హౌ మెనీ? 12 బైఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఆర్ ఫామ్. టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసి నాతో పాటే రాసినట్లయితే ఇప్పుడే సైకిల్ వచ్చేస్తుంది. ప్లస్ 12 ADP. సో ఇక్కడ రెడ్యూస్ అయిపోయింది, రిడక్షన్ అయిపోయింది. ATP అనేది ఒక ఫాస్ఫేట్ ని ఇక్కడ యూజ్ చేసుకునింది కాబట్టి బై ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ వస్తుంది. ఇక్కడ ఓన్లీ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఉంది. ఇక్కడ ATP లో నుంచి ఇంకో ఫాస్ఫేట్ తీసుకునింది కాబట్టి బై ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ప్లస్ ATP was converted into ATP. So what is the enzyme required here? Enzyme used is phosphoglycerokinase. ఈ నేమ్ లోనే ఉంది చూడండి. వాట్ ఈస్ ద రియాక్టెంట్? ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కదా, ఫాస్ఫోగ్లిజరో. తర్వాత ఎక్కడైతే ఫాస్ఫేట్ ని మనం యూజ్ చేసుకున్నామో, ATP లోని ఫాస్ఫేట్ ని యూజ్ చేసుకుంటున్నామో దాన్నే కైనేజ్ అంటాం. కైనేజ్ గుర్తుపెట్టుకోండి. ATP యూజ్ చేసినప్పుడు కైనేజ్ అనే వర్డ్ వస్తుంది. ఆల్ ఎంజైమ్స్ విల్ ఎండ్ విత్ ASE. అవి మీకు ఆల్రెడీ తెలుసు. సో వాట్ ఈస్ ద ఎంజైమ్ రిక్వైర్డ్ హియర్? ఫాస్ఫోగ్లిజరోకైనేస్. ఇక్కడ నుంచి ఆల్ రియాక్షన్స్ లో ఎక్కడైతే ప్రోడక్ట్ ఫామ్ అయిందో ఆ ప్రోడక్ట్ తోనే నెక్స్ట్ రియాక్టెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ వచ్చేసి బైఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. నెక్స్ట్ రియాక్షన్ లో మనం చూపించేది దేంతో స్టార్ట్ అయింది? 12 బైఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఇప్పుడు మీకు ప్రోడక్ట్ వచ్చిందంటే రియాక్టెంట్ ఈజీగా వచ్చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో 12 బైఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఇప్పుడు ఇంకొకటి ఏది రిడక్షన్ లో మనం యూజ్ చేసేది? NADPH. ఆల్రెడీ ATP యూజ్ చేసేసాం. నెక్స్ట్ NADPH. ఇట్ విల్ గివ్ 12 గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్.
సో దిస్ ఈజ్ ఆల్సో ఏ 3 కార్బన్ కాంపౌండ్. ఇక్కడ ఆల్డిహైడ్ వచ్చింది, ఇంతవరకు పైన ఏమొచ్చింది యాసిడ్. అంటే ఏం అర్థమవుతా ఉందా, ఒక కీటో షుగర్ ఫస్ట్ ఆల్కహాల్ తర్వాత యాసిడ్ గా మారింది, యాసిడ్ తర్వాత ఆల్డిహైడ్ గా మారింది అన్నమాట. సో యాసిడ్ వాజ్ చేంజింగ్ ఇంటూ ఆల్డిహైడ్. which acid? Biphosphoglyceric acid when combines with 12 NADPH will gives rise to 12 glyceraldehyde 3-phosphate. Simply it is known as G3P. And NADPH reduce అయింది కాబట్టి NAD plus reduce అయ్యి NAD plus plus H2PO4 అనేది ఫామ్ అయింది. ఇక్కడ what is the enzyme? What is the glyceraldehyde 3-phosphate G3P డిహైడ్రోజినేజ్. ఇక్కడ హైడ్రోజన్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి డిహైడ్రోజినేజ్, హైడ్రోజన్ ని యూజ్ చేసేస్తాం. సో ఏటీపీ వచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఎంజైమ్? కైనేజ్. అండ్ NADPH వచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఎంజైమ్? డిహైడ్రోజినేజ్. ఇక్కడ చూడండి మనం ఇంకా రిడక్షన్ లోనే ఉన్నాం. ఈ రిడక్షన్ రియాక్షన్ లో 2 ఈక్వేషన్స్ ఇవి జరుగుతాయి అన్నమాట. ఇక్కడ హౌ మెనీ గ్లిసరాల్డిహైడ్ 3-phosphates ఆర్ ఫార్మ్? 12 glyceraldehyde 3-phosphates are formed. ఆ 12 glyceraldehyde 3-phosphates లో 10 glyceraldehyde 3-phosphate are used to regenerate. మళ్ళీ సైకిల్ తిరుగుతుంది అన్నాం కదా, ఆ ట్రయోస్ ఫాస్ఫేట్ లో గ్లిసరాల్డిహైడ్ 3-phosphate వచ్చేసి మళ్ళీ RUBP ఫామ్ అవ్వటానికి యూజ్ అయిపోతాయి. కానీ ఇక్కడ 12 కదా ఉన్నాయి, 10 కదా అక్కడ పోతాయి, మిగతా 2 ఏమైనాయి అంటే this too will help in the formation of glucose, which again forms the sucrose and also the so these are the 2 reactions of carboxylation. Shall we go once again from the beginning? Malli revise cheskondi. 6 RUBP 6 plus 6 CO2 gives rise to 6 H2O gives rise to 12 phosphoglyceric acid. ikkada enzyme enti? రుబిస్కో అనే ఎంజైమ్. ఇక్కడ మళ్ళీ దాని యొక్క ప్రోడక్ట్ 12 ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్, దేంతో కంబైన్ అయింది? 12 ATP, నెక్స్ట్ దాంట్లో 12 NADPH. వాట్ ఈస్ దట్ ఫార్మ్? 12 బైఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్. ఇక్కడ ఇంకో ఫాస్ఫేట్ యాడ్ అయ్యింది కాబట్టి బైఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్. నెక్స్ట్ దాంట్లో G3P అంటే గ్లిసరాల్డిహైడ్ 3-phosphate. హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. ఇంతవరకు మీ నోట్ బుక్స్ లో అంతా కూడా నోట్ చేసుకున్నాను అనుకుంటాను. ఈ ఈక్వేషన్స్ తో సహా మీకు 8 మార్క్స్ అడిగినప్పుడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈక్వేషన్స్ తో సహా రాయాలి. చూడడానికి ఫస్ట్ టైం అలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఈజీగా వచ్చేసాయి అనమాట. ఒకటి ఫస్ట్ దాంతో స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు మీకే తెలియకుండా మీ పెన్ అనేది పోతా ఉంటుంది. సరే, నెక్స్ట్ థర్డ్ ఫేజ్ రీజనరేషన్. Regeneration means again we are getting RUBP. Here also మనం ఒక సింప్లిఫైడ్ డయాగ్రామ్ లో చూసుకున్నప్పుడు ATP అనేది ఫామ్ అయింది. ఓకే, ATP అనేది మనం యూజ్ చేసుకున్నాం. సరే, వాట్ ఆర్ దోస్? ఇప్పుడు మన చేత ఏమున్నాయి? 12 గ్లిసరాల్డిహైడ్ 3-phosphate ఉన్నాయి. 12 లో 2 ఏమో యూజ్ చేసేసాము, మిగిలింది 10 ఉన్నాయి. ఆ 10 తోనే మనం లాస్ట్ వరకు RUBP ఫామ్ చేసుకోవాలి. ఎన్ని ఉన్నాయి? గ్లిసరాల్డిహైడ్ 3-phosphates ఉన్నాయి. ఇక్కడ వాట్ యు హావ్ టు రిమెంబర్ this is glyceraldehyde 3-phosphate and DHAP dihydroxyacetone phosphate are isomers. అవి సేమ్ గా ఉంటాయి అని. ఐసోమర్స్ కెమిస్ట్రీలో చదువుకొని ఉంటారు మీరు. ఐసోమర్స్ అంటే ఏంటి? డైమర్స్ ఇవన్నీ కూడా. గ్లిసరాల్డిహైడ్ G3P అండ్ DHAP ఆర్ ద ఐసోమర్స్, సేమ్ ఫార్మ్స్ అన్నమాట. సో ఇక్కడ మనము 10 లో 2 గ్లిసరాల్డిహైడ్ 3-phosphate అండ్ 2 DHAP అంటే 2 ఇవి DHAP ఫామ్ లో 2 తీసుకున్నాము, G3P ఫామ్ లో 2 తీసుకున్నాం. అంటే కంప్లీట్ గా ఎన్ని యూజ్ చేసేసాము? 4 యూజ్ చేసేసాము. ఏవి? గ్లిసరాల్డిహైడ్ 3-phosphates. మిగిలినవి ఎన్ని? ఇంకా 6 ఉన్నాయి. 10 దాంట్లో 4 యూజ్ చేసినాక 6 ఉన్నాయి. సో 2 ఇక్కడ మీరు అగైన్ యూ హావ్ టు రిమెంబర్. ఇంతవరకు నేను నంబర్స్ తో సహా ఎందుకు చెప్తానంటే ఈక్వేషన్స్ మీరు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. 2 G3P plus 2 DHAP forms 2 fructose 1,6 bisphosphate. ఇక్కడ కొత్తగా ఒక కాంపౌండ్ వచ్చింది. ఇవి రెండు 3 కార్బన్ కాంపౌండ్స్ ఫామ్ అయ్యి fructose 1,6 bisphosphate ఫామ్ అయినాయి. సో వాట్ ఈస్ ద ఎంజైమ్ హియర్ ఈస్ ఆల్డోలేజ్. ఆల్డోలేజ్ అంటే ఇక్కడ 2 కాంపౌండ్స్ ని కంబైన్ చేస్తా ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ ఆల్డోలేజ్ అన్నాం. మనం ఈజీగా గుర్తుపెట్టుకోండి. రెండింటిని ఒకవేళ కంబైన్ చేస్తా ఉంటే ఏ ఎంజైమ్ వస్తుంది? ఆల్డోలేజ్. ఇంతకు ముందు ATP వచ్చిందంటే కైనేజ్, అదే NADPH వచ్చిందంటే డిహైడ్రోజినేజ్. సరే, అగైన్ ఇక్కడ ఫామ్ అయిన ప్రోడక్ట్
2-fructose 1,6-bisphosphate. Again అదే రియాక్టెంట్ లాగా నెక్స్ట్ ఈక్వేషన్ 2-fructose 1,6-bisphosphate forms 2-fructose 6-phosphate. అంటే ఒక ఫాస్ఫేట్ ని రిలీజ్ చేసేసింది అనమాట. ఒక ఫాస్ఫేట్ ని చేసేసాం కాబట్టి 2-fructose 6-phosphate. ఇప్పుడు ఇక్కడ ఏముండొచ్చు ఎంజైమ్ ఫ్రక్టోస్ 1,6-bisphosphatase బైఫాస్ఫేటేజ్ అని కూడా అంటారు అనమాట. ఒక ఫాస్ఫేట్ ని రిలీజ్ చేసేస్తే యూజ్ చేసేసినప్పుడు అయితే ఫాస్ఫటేజ్ అనే ఎంజైమ్ యూజ్ అవుతుంది. సో వాట్ ఈస్ దిస్ వన్? ఫస్ట్ 2 glyceraldehyde 3-phosphate plus 2 dihydroxyacetone phosphate gives 2 molecules of fructose 1,6-bisphosphate, presence of an enzyme aldolase. తర్వాత 2-fructose 1,6-bisphosphate gives 2-fructose 6-phosphate and phosphate is released. What is the enzyme? Fructose 1,6-biphosphatase. Again the same, ఇక్కడ ఉన్న ప్రోడక్టే కదా ప్రోడక్ట్. ఇవి అన్ని కూడా ఎవ్రీథింగ్ ఇఫ్ యూ ఫాలో దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇఫ్ యూ స్కిప్ సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఆర్ ఇఫ్ యూ మ్యూట్ ఆర్ సంథింగ్ యూ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద హోల్ ప్రాసెస్. యూ బీ విత్ మీ టిల్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. Fructose 6-phosphate, again here we have used 2 G3P and 2 DHAP. How many are remaining there? 6 are there. Again we are again using 2. Total we used 6 G3Ps. మళ్ళీ ఇక్కడ 2 G3P ని తీసుకున్నాం. ఈ 2 G3Ps ని తీసుకున్నట్లే ఏం ఫామ్ అయినాయి? 2 xylulose 5-phosphate XYP అంటాము. 2 erythrose 4-phosphate. 2 xylulose 5-phosphate plus 2 erythrose 4-phosphate. ఇక్కడ ఫ్రక్టోస్ లో 6 కార్బన్స్ ఉన్నాయి. అదే G3P లో 3 కార్బన్స్ ఉన్నాయి. 6 plus 3 9 కార్బన్స్. అంటే మనకు ప్రోడక్ట్స్ లో కూడా 9 కార్బన్స్ కావాలి కదా. అప్పుడైతే డైరెక్ట్ గా 9 కార్బన్స్ ఫామ్ అవ్వకుండా ఒక 5 కార్బన్ ను ఒకటి 4 కార్బన్ ఫామ్ అయింది. ఆ 5 కార్బన్ కాంపౌండ్ ఏమంటామంటే xylulose 5-phosphate అంటాం. మీకు మళ్ళీ ఎంసెట్ నీట్ లో కూడా వస్తాయి అనమాట. వాట్ ఈస్ ద 5 కార్బన్ కాంపౌండ్ ఇన్ ద కాల్విన్ సైకిల్ అని అడుగుతారు. 5 కార్బన్ కాంపౌండ్ xylulose కూడా వస్తుంది, మళ్ళీ RUBP కూడా వస్తుంది. సో ఇంకొకటి రైబోస్ కూడా ఉంది, అవి కూడా వస్తాయి. విల్ టాక్ అబౌట్ దట్. 2 erythrose 4-phosphate. ఇక్కడ ఉన్నది fructose 6-phosphate plus glyceraldehyde phosphate gives xylulose 5-phosphate plus 2 erythrose 4-phosphate. What is the enzyme here? Transketolase. Transketolase is the enzyme. Again here we are taking erythrose 4-phosphate. Erythrose 4-phosphate ని మాత్రమే తీసుకొని 2 DHAP తో కంబైన్ చేస్తే ఇంతవరకు ఎన్ని యూజ్ చేసాము? ఇక్కడ 2 DHAP, ఇక్కడ 2 G3P, మళ్ళీ ఇక్కడ 2 ఎన్ని అయినాయి? 2 + 2 4, then 5 and 6 యూజ్ చేసాము, ఇంకా 4 ఉన్నాయి. Erythrose 4-phosphate plus 2 DHAP forms erythrose 4-phosphate. ఎన్ని కార్బన్స్? 4 కార్బన్. DHAP ఎన్ని? 3 కార్బన్. 4 + 3 7 కార్బన్. అంటే మనకు ప్రోడక్ట్ లో ఏముండాలి? 7 కార్బన్ కాంపౌండ్ ఉంది. What is that 7 carbon compound? Pseudoheptulose 1,7-bisphosphate. Pseudoheptulose 1,7-bisphosphate. మళ్ళీ అడుగుతారు 7 కార్బన్ కాంపౌండ్ ఏది కాల్విన్ సైకిల్ లో అని. సో ఇక్కడ 2 కంబైన్ అవుతా ఉంది కాబట్టి ఆటోమేటికల్ గా ఏ ఎంజైమ్ వస్తుంది? ఆల్డోలేజ్ అనే ఎంజైమ్. ఎరిథ్రోస్ 4-phosphate plus dihydroxyacetone phosphate gives pseudoheptulose 1,7-bisphosphate. Again pseudoheptulose 1,7-bisphosphate ఏమైంది? తన యొక్క ఇంకో ఫాస్ఫేట్ ని రిలీజ్ చేసేసింది. 2 pseudoheptulose 7-phosphate ఫామ్ అయింది. ఇంతకు ముందు చూసినామే ఫ్రక్టోజ్ 1,6-biphosphate వచ్చేసి ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్ గా మారింది. అప్పుడు ఏం ఎంజైమ్ అన్నాము? ఫ్రక్టోజ్ 1,6-biphosphatase అన్నాం. ఇక్కడ కూడా pseudoheptulose 1,7-biphosphatase అనే ఎంజైమ్. సో ఈజీగా మళ్ళీ ఇంకోసారి ఒకసారి రివైజ్, ఇంకా ఉన్న ఈక్వేషన్ ఈ పేజ్ లో ఒకసారి రివైజ్. 2 G3P plus 2 DHAP. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మనము ప్రోడక్ట్ మాత్రమే. ఫ్రక్టోజ్ 1,6-bisphosphate ప్రోడక్ట్, ఎంజైమ్ ఆల్డోలేస్. ఇదే ప్రోడక్టే రియాక్టెంట్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం ప్రోడక్ట్ ఫామ్ అయింది? ఫ్రక్టోజ్ 6-phosphate. మళ్ళీ 5-phosphate plus erythrose 4-phosphate. మళ్ళీ రియాక్టెంట్ లో ఎరిథ్రోస్ 4-phosphate మాత్రమే తీసుకున్నాం ప్లస్ DHAP. యూస్ pseudoheptulose
1,7 biphosphate. Pseudoheptulose 1,7 biphosphate forms pseudoheptulose 7 phosphate. Biphosphate and pseudoheptulose phosphate. Okay, again ఇక్కడ pseudoheptulose 7 phosphate ఇంకా 2G3 మళ్ళీ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. సో ఇంతలో మనం G3Ps అన్ని కూడా యూజ్ చేస్తాం. G3P తో ఫామ్ అయ్యి 2 xylulose 5 phosphate ప్లస్ 2 ribose 5 phosphate. అండ్ 3 లో 3 కార్బన్స్ ఉన్నాయి అంటే 7 + 3 10. ప్రోడక్ట్ లో కూడా 10 రావు కదా. అండ్ రైబోస్ డిఫరెన్స్ అండి. మనం ఫస్ట్ తీసుకునేది ఆర్యుబిపి రిబులోజ్, అది ఇక్కడ ఫామ్ అయింది రైబోస్. డిఫరెన్స్ ఉంది, రైబోస్ షుగర్ ఇది 5 + 5 ఇక్కడ కూడా 10 అయిపోయింది. సో వాట్ ఈస్ ఎంజైమ్ హియర్? Transketolase is the enzyme. Xylulose 5 phosphate plus 2 ribose 5 phosphate. ఇంతకు ముందు 2 xylulose 5 phosphate కూడా ఫామ్ అయినాయి. మళ్ళీ ఇంకోసారి టోటల్ ఎన్ని xylulose ఉన్నాయి మనకు? 4 xylulose 5 phosphate. ఇట్ ఫార్మ్స్ 4 ribulose 5 phosphate. అంటే రిబులోస్ లో ఆర్యుబిపి వరకు వచ్చేసినామా మనం సైకిల్ దగ్గర, రీజనరేషన్ ఫేజ్ లో సైకిల్ వచ్చింది చూడండి, అక్కడ రిబులోస్ 5 phosphate దగ్గరకు వచ్చేసినాం. ఈ జైలులోస్ ని యూజ్ చేసేసాం. జైలులోస్ ని యూజ్ చేసేసి రీజనరేట్ చేసి రిబులోస్ 5 phosphate చేసేసాము. ఇప్పుడు రైబోస్ 5 phosphate ని రీజనరేట్ చేయాలి ఆర్యుబిపిగా. సరే, ఇక్కడ ఫామ్ అయిన ఎంజైమ్ ఏంటి? రిబులోస్ 5 phosphate ఎపిమరేజ్. రిమెంబర్, రిబులోస్ 5 phosphate ఎపిమరేజ్. తర్వాత రైబోస్ 5 phosphate. ఇక్కడ ఉన్న రైబోస్, ఇక్కడ ఫామ్ అయినాయే రైబోజు రిబులోజ్ డిఫరెంట్ అన్నానే. ఈ 2 రైబోస్ 5 phosphate form ribulose 5 phosphate in presence of an enzyme ribulose 5 phosphate isomerase. Ribulose 5 phosphate isomerase. Isomerase అంటే సేమ్ 5 కార్బన్ కాంపౌండ్ 5 కార్బన్ కాంపౌండ్ తీస్తా ఉంది కాబట్టి ఐసోమరేజ్ అనేది వచ్చింది. మనం ఇంతవరకు ఏటీపీ ని యూజ్ చేయలేదు. రీజనరేషన్ లో కూడా ఏటీపీ యూజ్ అవుతుంది అనుకున్నాం కదా ఫస్ట్ సైకిల్ లో. సో వేర్ ఆర్ దే? లాస్ట్ లో 6 ribulose 5 phosphate 6 ATP forms 6 ribulose 1,5 bis phosphate. ఇక్కడ ఫాస్ఫేట్ అవసరం కదా మనకు, కాబట్టి ఇక్కడ RUB 1,5 bis phosphate దగ్గరికి వచ్చేసాము. So wherever we are using the ATP, we already seen the enzyme have kinase or ribulose 5 phosphate kinase అనే enzyme. So this is confusing. Once you write all those things, it will be easy for you, easy to remember. Once again we will revise all those things. Okay, at the end, carbon dioxide molecule entering into the Calvin cycle, how many ATP are required? 3 ATP and 2 NADPH. ఎన్ని ATPలు? 3 ATPలు కావాలి, 2 NA. మొత్తం Calvin cycle జరగటానికి how many ATP should be there? 3 ATP and 2 NADPH. Very very important. You have to remember this and make a note of this. ఎక్కడెక్కడ రీజనరేషన్ లో ఒక ఏటీపీ ఫామ్ అయినాము, తర్వాత రిడక్షన్ లో 2 ATPs అండ్ 2 NADPH ఫామ్ అయినా. అవునా? అవి గుర్తుపెట్టుకోవాలి ఎక్కడెక్కడ అనేసి. టోటల్ గా ఎన్ని వాటిని యూజ్ చేస్తాం? 3 ATPs ని 2 NADPH ని యూజ్ చేసుకున్నాం. ఎన్ని కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ కి? ఒక్క కార్బన్ డైఆక్సైడ్ కి 3 ATPలు 2 NADPHలు యూజ్ చేస్తే మనకు C6H12O6 ఫామ్ అవ్వడానికి ఎన్ని కార్బన్ డైఆక్సైడ్స్ కావాలి? 6 కార్బన్ డైఆక్సైడ్స్ కావాలి. అంటే ఈ సైకిల్ ఎన్నిసార్లు జరుగుతుంది? 6 టర్న్స్ తీసుకుంటే హౌ మెనీ ఏటీపీ NADPH వస్తాయి? 6 3s are 18 ATP, 6 2s are 12 NADPH. This is a very very important one. The questions are asked in NEET also. You have to calculate for 1 carbon dioxide 3 ATPs and 2 NADPH are released, and for 6 carbon dioxide and R to form 1 glucose molecule, how many ATPs and NADPH are required? 18 ATP and 12 NADPH are required for this reaction. Okay, so this is the thing. Just we'll have some of the questions. You answer this. Shall I revise it once?
ఒక నిమిషంలో మనం మొత్తం రివైజ్ చేసుకుందాం, తర్వాత క్వశ్చన్స్ దగ్గరికి వద్దాం. ఆల్రెడీ ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఇంకోసారి రివైజ్ చేస్తా ఉంటే ఓన్లీ ఈక్వేషన్స్ ని చూడండి. 6 RuBp reduce 6 phosphate plus 6 CO2 plus 6 H2O in presence of enzyme వచ్చి ఇక్కడ రుబిస్కో forms 12 phosphoglyceric acid. ఈ ఈక్వేషన్ లోనే రెండు క్వశ్చన్స్, రెండు కాదు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. హౌ మెనీ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ఫార్మ్డ్? 6. హౌ మెనీ RuBpR combines? what is the first కాంపౌండ్ కంబైన్స్ అంటే RuBp. what is the first product అంటే ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఎన్ని కార్బన్ కాంపౌండ్స్ అంటే 3 కార్బన్ కాంపౌండ్స్. RuBp ఎన్ని కార్బన్ కాంపౌండ్స్ అంటే 5 కార్బన్ కాంపౌండ్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఎవ్రీథింగ్ మేక్స్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. దెన్ రిడక్షన్ లో 12 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, ఓన్లీ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. 12 ATP ని యూస్ చేసుకోవాలి, 12 NADPH ని యూస్ చేసుకోవాలి. ATP ని యూస్ చేసుకున్నారు కాబట్టి బైఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అన్ ఎంజైమ్ ఫాస్ఫోగ్లిజరోకైనేస్. NADPH ని యూస్ చేసుకున్నారు కాబట్టి 12 గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, సింపుల్ గా G3P అని అంటాం. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అన్ ఎంజైమ్ G3P dehydrogenase. Out of 12 glyceraldehyde 3 phosphate, 2 are the net gain, 10 are used to regenerate the RuBp. ఆ 10 లో G3P 2 ఫార్మ్స్ లో కూడా ఉండొచ్చు, DHAP ఫార్మ్ లో కూడా ఉండొచ్చు. దీస్ ఆర్ 2 ఆర్ ద ఐసోమర్స్. అందుకే G3P అన్న యూజ్ చేసుకోవచ్చు, DHAP కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ fructose phosphate in presence of an enzyme aldolase. Later fructose 6 phosphate in presence of enzyme fructose 1,6-biphosphate. Then 2 xylulose 5 phosphate plus 2 erythrose 4 phosphate. ఇక్కడ నుంచే కొంచెం కన్ఫ్యూజింగ్. ఫ్రక్టోస్ తో గుర్తు పెట్టుకున్నారంటే అట్లే లైన్ గా వెళ్ళిపోతాయి. ఫ్రక్టోస్ 1,6-biphosphate, 2 fructose 1,6 phosphate, then xylulose 5 phosphate, 2 erythrose 4 phosphate. తర్వాత మనం రియాక్టెంట్ లో ఎరిథ్రోస్ 4 ఫాస్ఫేట్ ప్లస్ DHAP తీసుకుంటే 7 కార్బన్ కాంపౌండ్ ఏది? సీడోహెప్టులోజ్ 1,7 బైఫాస్ఫేట్. ఈ సీడోహెప్టులోజ్ 1,7 బైఫాస్ఫేట్ అగైన్ ఒక ఫాస్ఫేట్ ని యూజ్ చేసుకొని సీడోహెప్టులోజ్ 7 ఫాస్ఫేట్, బైఫాస్ఫేట్ అని ఉంది ఇక్కడ, ఓన్లీ ఫాస్ఫేట్ 7 ఒకే ఫాస్ఫేట్ ఉంటుంది కాబట్టి 7 ఫాస్ఫేట్ అని. సో ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్, మధ్యలో xylulose 5 phosphate, erythrose 4 phosphate, pseudoheptulose 1,7 biphosphate, చెప్పండి 7 phosphate. పైన రెండు కింద రెండు సేమ్. తర్వాత మధ్యలో మనకు ఒక 5 కార్బన్ కాంపౌండ్, 4 కార్బన్ కాంపౌండ్ వచ్చింది. తర్వాత pseudoheptulose 7 biphosphate లో ఇంకో G3P కలిసినట్లయితే xylulose 5 phosphate, ribose 5 phosphate. దీంతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు, రైబోజ్ వేరే, రిబులోజ్ వేరే. రైబోస్ 5 ఫాస్ఫేట్. మళ్ళీ అక్కడ ఒక జైలోజ్, అక్కడ 2 జోజ్, ఇక్కడ 2 జైలులోజ్ ఉన్నాయి, మొత్తం 4 జైలులోజ్. ఇప్పుడు మనం ఫస్ట్ జైలులోజ్ ని యూస్ చేసుకొని హౌ మెనీ 4 జైలులోజ్ యూస్ చేసుకొని 4 రిబులోజ్ 5 ఫాస్ఫేట్ మాత్రమే చేసినాం. ఆ తర్వాత మళ్ళీ 2 రైబోజ్ ఉన్నాయి అక్కడ, 2 రైబోజ్, 2 రిబులోజ్ 5 ఫాస్ఫేట్ గా మారిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిన 4 రిబులోజ్ 5 ఫాస్ఫేట్, 2 రిబులోజ్ 5 ఫాస్ఫేట్, 6 రిబులోజ్ 5 ఫాస్ఫేట్ అయినాయి. ఇక్కడ 6 రిబులోజ్ 5 ఫాస్ఫేట్ ATP ని యూజ్ చేసుకొని 6 రిబులోజ్ 1,5 బైఫాస్ఫేట్ గా చేంజ్ అయినాయి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అన్ ఎంజైమ్ రిబులోజ్ 5 ఫాస్ఫోకైనేస్. సో ఎంజైమ్స్ నేమ్స్ అవన్నీ కూడా మీరు బై హార్ట్ చేసుకోకుండా ఏ రియాక్షన్ జరుగుతా ఉంది ఆ రియాక్షన్ ప్రకారంగా మీరు గుర్తు పెట్టుకున్నారంటే ఈజీగా మీకు వచ్చేస్తాయి అన్నమాట. హియర్ 1 కార్బన్ డైఆక్సైడ్ కి హౌ మెనీ ATPs? 3 ATPs and 2 NADPH. Again for 6 carbon compounds 18 ATP and 12 NADPH. So quickly we will go for the questions. You just type your answers in the chat box. The carbon dioxide acceptor in Calvin cycle. Calvin cycle. What is the carbon dioxide acceptor? Quickly. I want to see your chat there with your answers. Answers 1 point ani answer type cheyandi. A or B or C or D. Very easy question. Okay, let's move on to second.
Which technique has been helped in the investigation of Calvin cycle? Already last class లో చదువుకున్నారు దీన్ని. ఏ టెక్నిక్ తో మెల్విన్ cycle కనుక్కున్నారు? వాట్ ఈస్ ద టెక్నిక్? దేన్ని తీసుకున్నారు క్యాల్విన్ సైకిల్ ఆర్ విచ్ ఆర్గానిజమ్స్ లో క్యాల్విన్ సైకిల్ చదివాను? క్యాల్విన్ పెద్ద పెద్ద చెట్లు చదవగలరా? పెద్ద పెద్ద చెట్లని ఎలా చూస్తాం, దాని లోపల క్యాల్విన్ సైకిల్ అనేది ఎలా ఉందో, ఆయన ఏది సెలెక్ట్ చేసుకున్నారు, ఏ టెక్నిక్ ని సెలెక్ట్ చేసుకున్నారు, దాని లోపల ఏం జరుగుతా ఉన్నాయో చూడడానికి. క్యాల్విన్ is that X-ray crystallography, X-ray technique, radioactive isotope technique, or intermittent light? Get fast. In C3 plants, first stable product of photosynthesis during dark reaction. Very easy one. C3 plants లో గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి కూడా ఉంది, C4 అన్నాను. మనము దేంట్లో అడుగుతున్నాము? C3 plants లోనే ఏది ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్? ఇస్ దట్ PGA, PGAL, RUBP, ఆక్సలో-అసెటిక్ యాసిడ్. మీకు ఫుల్ ఫామ్స్ లో ఇచ్చినా మీరు రాయగలగాలి, షార్ట్ ఫామ్స్ లో కూడా ఇస్తారు. ఇలాగా కూడా PGA, PGAL అలా కూడా ఇస్తారు. PGAL అంటే ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్, RUBP రిబులోజ్ బైఫాస్ఫేట్, ఆక్సలో-అసెటిక్ యాసిడ్. అంటే C4 లో ఆక్సలో-అసెటిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ వచ్చేసి PGA, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. డార్క్ రియాక్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈస్, ఇంకో పేరు ఏంటి దీన్ని? డార్క్ రియాక్షన్ ని ఇంకో పేరు, చాలా పేర్లు ఉన్నాయి కదా, ఇది ఒకటే కాదు, మళ్ళీ అవన్నీ కూడా ఇస్తారు అనమాట. సైకిల్స్ ఆ పేర్లన్నీ కూడా. వెరీ ఈజీ క్వశ్చన్. ఫర్ సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ATP అండ్ NADPH. ఫస్ట్ ATP ని వాళ్ళు తికమకగా కూడా ఇస్తారు. 12 and 18, 18 and 12. మళ్ళీ కన్ఫ్యూజ్ కూడా. మన క్వశ్చన్ లో ఫస్ట్ ఏమి ఇచ్చినారు? ATP, అవి ఫస్ట్ లో పెట్టాలి. తర్వాత NADPH, అవి సెకండ్ లో పెట్టాలి. సో ద ఆన్సర్ ఇస్ D, 18 ATP. గ్లూకోజ్ మాలిక్యూల్ కి ఇక్కడ చూడండి, గ్లూకోజ్ మాలిక్యూల్ అన్నారు. 6 CO2 యూజ్ అయితే ఎన్ని అని కూడా అడగచ్చు. ఒక CO2 అయితే ఎన్ని, మళ్ళీ కన్ఫ్యూజన్ గా కూడా అడగచ్చు. అక్కడ ఒక CO2 కి 3 ATP, 2 NADPH కూడా పెట్టచ్చు. Nobel Prize was awarded to the scientist for discovering the pathway of carbon assimilation. Watson, Krebs, Calvin, Parnas. Very easy question. Here comes again about the ATP and NADPH. A molecule of glucose is formed in Calvin cycle from. చూడండి, ఇప్పుడు చెప్పుకుంటూ చూద్దాం. అక్కడ క్వశ్చన్ చూసానే భయపడిపోతారు. ఆప్షన్స్ లో అన్ని తికమకగా తిరుగుతా ఉంటాయి. 18, 30, 12, 13, 6 అన్ని తిరుగుతా ఉంటాయి. So the answer is 6 CO2 plus 18 ATP plus 12 NADPH. అయినా చాలా మంది అక్కడ రాంగ్ ఇస్తా ఉన్నారు చూడండి. Here you come. The last and final question. Calvin cycle has 3 stages. ఆయనే చెప్పేశాడు క్వశ్చన్ లోనే. రిడక్షన్ అంటే ఇదంట, రీజనరేషన్ అంటే ఇదంట, కార్బాక్సిలేషన్ అంటే ఇదంతా మనకు తెలుసు కదా. మళ్ళీ ఏం క్వశ్చన్ ఏంటి? ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్. ఏది ఫస్ట్ వస్తుంది, ఏది సెకండ్ వస్తుంది, ఏది థర్డ్ వస్తుంది? ఫస్ట్ లో ఇక్కడ వచ్చింది ఏంటి? రిడక్షన్ ని ఫస్ట్ అనుకోవాలి మనము, రీజనరేషన్ ని సెకండ్ అనుకోవాలి, కార్బాక్సిలేషన్ ని థర్డ్ అనుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్? అయినా ఇది సైకిల్ కదా, ఏదైనా ముందు రావచ్చు కదా. ఏది ముందు వచ్చినా తర్వాత చెప్పండి. సరే, నేను రీజనరేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనుకో, రీజనరేషన్, రిడక్షన్, కార్బాక్సిలేషన్ అని కూడా చెప్పచ్చు కదా నేను, కదా? ఆలోచించండి. సైకిల్ అన్నప్పుడు సైకిల్ గానే పోతుంది కదా. అక్కడ చూస్తే అన్ని కరెక్ట్ గానే అనిపిస్తుంది మనకి. దేర్ లైస్ ద థింగ్, ద ఆన్సర్ విచ్ యూ విల్ సెలెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటేనే కదా మన కార్బాక్సిలేషన్ జరిగితేనే కదా నెక్స్ట్ ప్రాసెసెస్ ఫామ్ అయ్యేది. కార్బాక్సిలేషన్ ఫస్ట్ అంటే 3, తర్వాత రిడక్షన్ 1, లాస్ట్ లో రీజనరేషన్ 2. 3, 1, 2. Option is A. Okay, thank you everyone. Hope this is a very important class.
have to remember all those things. అండ్ ఈ ఈక్వల్ సైకిల్ అంతా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు 8 మార్క్స్ లో కూడా వస్తుంది కాబట్టి నీట్ గా దాన్ని బుక్ పెన్ లో తీసుకొని ఇప్పుడే ఒక 5 times అందరూ రాసుకొని ఉంటారు అనుకుంటాను నేను మీ బుక్స్ లో. ఆ ఈక్వేషన్స్ అన్ని కూడా చకచకా 5 times ఒక రివైజ్ చేసేయండి ఇప్పుడే. జస్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద క్లాస్ టేక్ యువర్ నోట్స్ అండ్ రైట్ ఇట్ ఫర్ 5 times. మీకే వచ్చేస్తుంది. తర్వాత నీట్ గా మీరు ఎగ్జామ్ లో రాయగలుగుతారు. ఈక్వేషన్స్ ఉన్నాయని చాలా కష్టంగా అనుకుంటాం కానీ అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ రియాక్టెంట్స్ గా యూజ్ చేసుకుంటాము. దాంట్లో ఏటీపీ వచ్చిందంటే దాని యొక్క ఎంజైమ్ తెలిసిపోతుంది. సో ఈజీ. ఓన్లీ ప్రాక్టీస్ ఓన్లీ మేక్స్ యూ పర్ఫెక్ట్. If you practice it for 5 times, automatically it will be feeded in your minds. You will be able to recollect and write the same on your examination also. So many times this answer was repeated. If you want, you can take a screenshot also. So where the cycle in the chloroplast. ఈ రియాక్షన్స్ అన్ని మనం ఇన్ని చూసామే, ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? క్లోరోప్లాస్ట్ లో. క్లోరోప్లాస్ట్ లో కూడా ఎక్కడ జరుగుతా ఉన్నాయి? స్ట్రోమాలో జరుగుతా ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫైనల్ రియాక్షన్స్. సో ద క్లోరోప్లాస్ట్ రైట్ రియాక్షన్స్ మళ్ళీ ఇక్కడ ఫామ్ అయిన మళ్ళీ ఏడిపి ఫామ్ అవుతాయి కదా, అవి ఏడిపి మళ్ళీ లైట్ రియాక్షన్స్ లోకి వెళ్ళిపోతాయి. లైట్ రియాక్షన్స్ లో ఫామ్ అయిన ఏటీపీ క్యాల్విన్ సైకిల్ లో యూజ్ అవుతా ఉన్నాయి. ఈ క్యాల్విన్ సైకిల్ లో నుంచి మళ్ళీ ఏడిపి ఫైన్ అవనే మళ్ళీ రైట్ రియాక్షన్ అక్కడ కూడా సైకిల్ జరుగుతా ఉన్నాయి. ఎక్కడ సైకిల్స్. దిస్ వే you can use this one. So hope make a note of this one and write all the reactions. టీవీ ఉన్నంత సేపు వచ్చా, నెట్ కూడా ఆన్ లోనే ఉండే. టీవీ పోయిస్తేనే పోయిసా, మళ్ళీ టీవీ వస్తేనే వచ్చా. వైఫై ఆన్ చేస్తే వస్తా ఉంది, వైఫై ఆఫ్ చేస్తే పోతా ఉంది.